నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఘనంగా ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. విద్యారంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం హర్షణీయమన్న భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు. ప్రశాంతంగా తెనాలి పురపాలక కౌన్సిల్ సాధారణ సమావేశం ఎజెండాలోని 36 అంశాలు ఆమోదించినట్టు తెలిపిన తెనాలి పురపాలక చైర్పర్సన్ సాయిడిపోయిన రాజధాని. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళల ఆర్థిక స్వావలంబనకు నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో స్వయం సహాయక సంఘాలను రూపొందించి వారి పురోగాభివృద్ధి కోసం నిధులను కేటాయించారని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో గల శ్రీ లక్ష్మి కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం మహిళా పొదుపు సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిల్పా కార్నూరు అధ్యక్షత వహించిన చెక్కుల పంపిణీ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళా సాధికారత దిశగా పొదుపు సంఘాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత పాలకులు అనుసరించిన ప్రజాస్వామిక దోపిడీ విధానంతో ఆర్థిక పరిస్థితి కుదేలైందని చెబుతూ కూటమి ప్రభుత్వం అవరోధాలు అధిగమిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు వెళుతుందని అన్నారు. మండలంలో 38 మహిళా పొదుపు సంఘాలకు 5,73,00,000 మేర బ్యాంకు లింకేజీ రుణాలు సమకూర్చుకోవటం ఓ మంచి పరిణామమన్నారు. నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాలు బాధ్యతగా రుణాలు తీసుకుంటూ అంతే బాధ్యతగా చెల్లించటంలో ముందుండాలని అన్నారు. పెదరావూరు గ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లకు సైడ్ కాలువలకు 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి సైడ్ కాలువల నిర్మాణానికి 10 కోట్ల రూపాయల మేర నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పొదుపు సంఘాల మహిళలు వారికున్న ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. మహిళలు చెబుతున్న ప్రతి అంశాన్ని మంత్రి మనోహర్ ఆసక్తిగా ఆలకించారు. అనంతరం 38 గ్రూపులకు 5,37,00,000 రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమాదేవి, వివిధ విభాగాల అధికారులు, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాకు ప్రత్యేకంగా ఒక శాసనసభ్యుడిగా నాకెంతో ఇష్టం. నేను మనస్ఫూర్తిగా మన నియోజకవర్గంలో వీలైనంత వరకు మహిళలకు సాధికారత రావాలని, వాళ్ళు కష్టపడి ప్రతిరోజు చేసే పనిలో ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, దానికి సంబంధించిన నగదు కూడా మీకు అందే విధంగా మేము చేయాలని ఎప్పటి నుంచో తపనతో పనిచేసిన వ్యక్తిని. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అవకాశం దక్కింది. మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని గెలిపించినందుకు, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభించిన ఈ పొదుపు సంఘాలు మరొకసారి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో భాగంగా కొంతవరకు మనం వెనబడిపోయామనేది మీ అందరికీ తెలుసు. పొదుపు సంఘాల రుణాల్లో కూడా మనం వెనబడ్డాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాల్సింది చాలామంది గ్రామాల్లో వాళ్ళకి ఉన్న రుణాల గురించో లేకపోతే బిడ్డను చదివించుకోవడానికి కోసమో ఫీజులు కట్టడానికి కోసమో తప్పని పరిస్థితులు ఆ రుణాలను అట్లా ఉపయోగించుకున్నారు. కానీ మీకు తెలుసు, రుణాలు అనేది మనం ప్రారంభించిన పొదుపు సంఘాల్లో సమిష్టిగా 10 మంది కలిసి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ ప్రాంతానికి మనం కొంత ఉపాధి కల్పించవచ్చు, ఆ ప్రాంతంలో మనం అభివృద్ధి చేసి చూపించవచ్చు అనే ఆలోచనతోటి ఆ రోజు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అనేక కష్టాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పొదుపు సంఘాల ద్వారానే మనం కనీసం 3 లక్షల 5 లక్షల రూపాయల వరకు రుణాలు అందించడానికి మనం చేసిన ప్రయత్నం. ఈ ఒక్క రోజు మనం 5,37,00,000 రూపాయలు మనం ఈ రోజున చెక్లు అందిస్తున్నాం అంటే మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే అది మీరు చేసిన కార్యక్రమం. నేను కొలిపర మండలంలోనూ తెనాలి మండలంలో కూడా ఎప్పుడు కూడా ఇదే చెప్తాను. గర్వంగా నేను చెప్పగలిగితే ఏంటంటే 99% మనం తిరిగి వాపసు కడుతున్నాం. మనం చాలా ప్రాంతాల్లో 80%, 83% ఉంటారు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి ప్రభుత్వం నుంచి
బ్యాంకుల ద్వారా మనకు అందే ఈ రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు చేయకుండా ఉపయోగించుకుంటాం. పాడి పరిశ్రమ ఈ రోజున ప్రతి మహిళకి కూడా అండగా నిలబడింది. అది రాను రాను తగ్గిపోతుంది. ఒకప్పుడు పెదరావతో చాలా పశువులు ఉండేవి, మనకి ఈ రోజున లేవు. ఆ మార్పు అనేది సహజం సమాజంలో. ఎందుకంటే మన బిడ్డలు చదువుకుంటున్నారు, అందరూ ఎవరు చూసినప్పుడు అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఎవరు చూసినా ఇప్పుడు ఆమె లక్ష్మి గారు చెప్పినట్టు విప్రోలోనూ ఇన్ఫోసిస్లోనూ పనిచేస్తున్నారు మన బిడ్డలు. అది నిజంగా మనం గర్వపడాలి, అభినందించాలి కూడా. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఆమె మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నారు ఆమె బాధ. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఏ విధంగా పొదుపు సంఘాలు నిలబడితే అవకాశం దక్కిందో, ఏ విధంగా వాళ్ళని చదివించుకుని కష్టపడి ఈ రోజున ఒక్కొక్కరికి చక్కటి జీతాలు, వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో పనిచేసుకునే పరిస్థితి మనం మన గ్రామం నుంచి మన ప్రాంతానికి తీసుకురాగలిగాం. నేను మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నిజాయితీగా పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం చేద్దాం అన్నప్పుడు ఒకే రోజున వాళ్ళు ఆ రోజు కూర్చుని పాపం వాళ్ళందరూ కూడా 181 రూపాయల కిలో కందిపప్పుని 160 రూపాయలకి ఆ రోజు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. రైతు బజార్లోనూ మండల కేంద్రాల్లోనూ అనేక షాపుల్లో 160 రూపాయల చొప్పున మనం అమ్ముతా ఉంటే ఇవాళ ఉదయం మళ్ళీ పిలిపించి 15 రోజులు అయిపోయింది. రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది తెల్లకాడు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ పోయి తెచ్చుకున్నారు ఈ సరుకుని. సో మరొకసారి ఒక ప్రయత్నం చేద్దామని చెప్తే పాపం ఈ రోజు కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది అయినా కూడా ఆ 160 రూపాయలని కూడా 150 రూపాయలకి రేపు ఉదయం నుంచే మార్కెట్లో కందిపప్పు 150 రూపాయలకి అమ్మేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి సరఫరా చేయాలని. అదేవిధంగా మొన్ననే మేము మధ్యాహ్న భోజన పథకం గురించి సమీక్షించుకున్నాం. అందులో కూడా మన బిడ్డలకి రేపటి రోజున అద్భుతంగా, నేను మీకు మాట ఇస్తున్నాను రాష్ట్ర ప్రజలకి, మనం ఈ సందర్భంగా కలిసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఈ పాఠశాల మధ్యాహ్న భోజనం పథకం, అదేవిధంగా మన హాస్టల్స్లో ఉన్న మన బిడ్డలకి ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైన మనం భోజనాలు వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందించేటట్టు ఒక కార్యక్రమం వచ్చే నవంబర్ నుంచి మేము చేపట్టబోతున్నాం రాష్ట్రంలో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చక్కటి కార్యక్రమం మీకు ఉపయోగపడే విధంగా చేయబోతున్నాం. ప్రతి పౌరుడు ఇది మన ప్రభుత్వం మనం బాగా చేశారనే మాట అనిపించుకోవడానికి కోసం ఒక తపనతోటి కష్టపడి పనిచేయాలని ముందుకు వచ్చాం. ఈ సందర్భంగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. మహిళలకి ప్రత్యేకంగా భద్రతా విషయంలో మీ అందరూ కూడా చాలా మంది అనేక సందర్భాల్లో ఎదురు చూశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గంలోనూ మన రాష్ట్రంలోనూ మహిళల పైన ఎక్కడ కూడా ఎటువంటి అరాచక శక్తులు ఉన్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదు. మీకు లా అండ్ ఆర్డర్ విషయంలో మీకు మాట ఇస్తున్నాను, 100% ఆ జవాబుదారితనం మేము తీసుకుంటాం. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ దానికి స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఏ ఒక్క మహిళ పైన ఎవరైనా సరే పొరపాటు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అది కేవలం మానసికంగా ఇబ్బంది పెట్టినా, భౌతికంగా ఇబ్బంది పెట్టినా, సోషల్ మీడియాలో మీ పైన కావాలని ఏమన్నా పోస్టులు పెట్టినా కూడా మీరు వెనకాడబాకండి. మీరు ఇమ్మీడియట్గా చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. మా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యక్తుల్ని వదిలే ఛాన్సే లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో నేను చాలా బలంగా చెప్పాను. మన పోలీసు అందరూ కూడా కూర్చోబెట్టి తెనాలి నియోజకవర్గంలో ఒక్క చిన్న పొరపాటు జరగకూడదు. అటువంటి వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ మాత్రం ఉండి ఇటువంటి పొరపాటు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ అందరికీ ఆ ధైర్యం ఇచ్చేటట్టు నేను చెప్తున్నా, భరోసా ఇచ్చేటట్టు చెప్తున్నాను. ఎవరు కూడా మీరు దాని గురించి ఎక్కడ కూడా టెన్షన్ పడబాకండి. ఏ ఊర్లో అయినా సరే, ఎక్కడైనా సరే మీకు చిన్న అనుమానం వస్తే, మిమ్మల్ని ఎవరైనా కించపరిచే విధంగా ప్రవర్తిస్తే మీతోటి తప్పకుండా మీరు ఇమ్మీడియట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పుకున్నాను. మన రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల వల్ల కుటుంబాలు ఎంత బాగుపడుతున్నాయి, అలాగే ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ మహిళలు అత్యున్నత స్థాయికి ఎలా వెళ్తున్నారు, వారి కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నారు అనేది, డ్వాక్రా సంఘాలని ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఒకప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుని, ఒకప్పుడు మనం ఒక 40-50 కోట్లు తీసుకునే వాళ్ళేమో సంఘాలు రుణాలు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక 10 ఏళ్ల దీంట్లో దాదాపు 150 కోట్ల రుణాలు తీసుకునే స్థాయికి సంఘాలన్నీ కూడా ఎదిగాయి. దీని అర్థం ఏంటి? మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ, అలాగే ఆ రుణాలని మీకు ఏ కార్యక్రమాలకైతే అందజేస్తున్నారో వాటన్నిటిని ప్రొడక్టివ్గా వాడుకుని మళ్ళీ మీరు తిరిగి రీపేమెంట్ సకాలంలో చేయడం వల్ల మళ్ళీ మీ అందరికీ బ్యాంకులు సత్వరంగా రుణాలని
మంజూరు చేయడం జరుగుతుంది. స్థానికంగా చాలా మంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా అనేక రకాల ఉన్నారంటే డాక్టర్ గ్రూపులు చాలా ఉపయోగకరం. వీళ్ళందరూ కూడా మీటింగ్ ప్రతి నెల 2 మీటింగ్లు పెట్టుకుంటారు సార్. నెలకు 2 మీటింగ్లు విలేజ్లో వీవో పరంగా పెట్టుకుంటారు సార్. ఆ 2 మీటింగ్లో వాళ్ళ పొదుపులు అప్పులు ఎంత ఉన్నాయి, ఎవరికి ఇచ్చాం, ఏ నెల ఎవరిని పంపించాం, బ్యాంకుకి నెలకు ఒకళ్ళు వెళ్తారు సార్. నెలకు ఒకళ్ళు వెళ్ళి బ్యాంకులో పొదుపు కానీ అప్పు కానీ కట్టేస్తారు. ఎవరు కట్టొచ్చారా లేదా, అప్డేషన్ చేయించుకున్నాం లేదా, పాస్ పుస్తకాలు కూడా చూసుకుంటారు. నెక్స్ట్ మీటింగ్లోనే అప్పులు ఇస్తారు, మీటింగ్లోనే పొదుపులు తీసుకుంటారు. ఇది మొట్టమొదట్లో స్టార్ట్ అయినప్పుడు ఎక్కడో చోట ఊరికి వెళ్ళేటప్పుడు లీటర్ ఊరికి వెళ్తా రోడ్డు మీద కనిపిస్తుంది బస్ స్టాండ్లో, అట్లా ఇచ్చేవాళ్ళు. చెంబు పట్టుకుని వెళ్ళే టైంలో ఇచ్చేవాళ్ళు, చిల్లర కొట్టుకెళ్ళినప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆమె అవన్నీ వాడేసుకునేది, ఎప్పుడు కట్టాలో కడదామని అనుకునేది ఆమె దగ్గర ఉండేవి కాదు. అప్పుడు పొదుపులో సరిగా సక్రమంగా డబ్బులు పడేవి కాదు. ఇప్పుడు అందరికీ మంచి అవగాహన కలిగి ఉన్నారు. చక్కగా మీటింగ్ పెట్టుకుంటారు, మీటింగ్లోనే ఇవన్నీ చెల్లిస్తారు. అందుకే డ్వాక్రా వాళ్ళకి 20 లక్షల రూపాయల వరకు ఇప్పుడు అప్పు ఇవ్వడం జరుగుతుంది సార్. మాకు సున్నా వడ్డీలు 3 సార్లు వచ్చినాయి, 16,000 వచ్చినాయి. ఫస్ట్ టైం 7,000 వచ్చినాయి, మళ్ళీనేమో 5,000 వచ్చినాయి, మూడోసారి ఏమో 4,000 వచ్చినాయి. అయితే మాది శాంతిప్రియ గ్రూప్లోనూ మాకు ఏదైనా సంచి వచ్చిందనుకో, మేము నేను డాక్టర్లు 2 లక్షలు తీసుకున్నాను. అవి మేము బ్యాండ్ మా ఆయన ఆర్కెస్ట్రాను వాటి నిమిత్తం నేను వాడుకున్నాను. వాటి నిమిత్తం వాడుకున్న విధానం బట్టి నాకు కొంచెం ఇంట్లో కానీ మాకు వాటి వల్ల కానీ కొంచెం పర్వాలేదు. అయితే గ్రూప్లో మాకు ఎవరన్నా వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మేము బయటకు వెళ్తే 10 రూపాయలు 5 రూపాయలు అంటున్నారు. అందుకనేసి మేము మా గ్రూపులోనే పొదుపులో కానీ వివాహం చేసుకుంటే పొదుపులో తీసుకున్నాం. మళ్ళీనేమో మేము స్త్రీలో కూడా తీసుకున్నాము. మాకు గ్రూప్లో 2-3కి దెబ్బలు తగిలింది. అయితే బయటకు వెళ్ళారు వాళ్ళు. ఎవరు అడిగినా కానీ తర్వాత ఇస్తాము, మేము 2 రోజులు నాకు ఉండండి, వారం ఉండండి అంటున్నారంట. అయితే నన్ను వచ్చి అడిగినప్పుడు మేము ఇక్కడ శ్రీనిధిలో కానీ పొదుపులో కానీ వాళ్ళకి దెబ్బలు తగిలినా కూడా 2-3కు కూడా మేము పొదుపులో నుంచి వాడుకున్నాము. మేము లోన్లో కూడా తీసుకుని వాడుకున్నాము. ఈ లోన్ల వల్ల మాకు ఎంతగానో మాకు ఇదిగా జరిగింది. కొలకలూరు అండి మాది శ్రీరమ్మ మహిళా గ్రూపు. మేము 50,000 ఇచ్చినప్పుడు 500 కడదానికే మేము ఎంతో కష్టపడి నెలంతా పక్కన పెట్టుకొని రూపాయి కూడబెట్టి కట్టేవాళ్ళం. ఇప్పుడు 20 లక్షల వరకు లోన్ తీసుకున్నాం. ఒక్కొక్క సభ్యురాలు వచ్చి 6,000 కడతారు, 60,000 నెలకొచ్చి మేము కడుతున్నాం. మరి మాకు మేడం మీటింగుల్లో ఎప్పుడు చెప్తా ఉండేది, డ్వాక్రా గ్రూపులు కన్నతల్లితో సమానము, ఈ చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకుంటే మీకు ఎవ్వరు అండ అవసరం లేదు, తల్లిదండ్రి అండ కూడా మీకు అవసరం లేదని చెప్పేది. మేము అవి ఫాలో అయ్యాం. డ్వాక్రా కట్టకపోతే దాసుభావంతో సమానమని కూడా మాకు చెప్పేది. దాన్ని బట్టి మేము ఎంతగానో నేర్చుకొని అంచెలంచెలుగా ఎదిగి మేము మా పిల్లల చదువుల్లో కానీ వివాహ విషయాల్లో కానీ ఇల్లు కట్టుకోవటంలో కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాము. ఇప్పుడు మేము ఒక సొంత షాప్ పెట్టుకున్నాం, రైస్ బిజినెస్ పెట్టుకున్నాం. మా జీవనానికి ఏం ఇబ్బంది లేదు. డ్వాక్రా లోన్ తీసుకున్నాను. లోన్ తీసుకున్నాక చిన్నగా షాప్ పెట్టుకున్నాను, బట్టల షాప్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాం. మాకు పిల్లల్ని చదివించుకోవడానికి మా పిల్లల్ని దాని మీదే చదివించుకున్నాం. ప్లస్ అది కాక పోయిన సంవత్సరం మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు 5-6 లక్షలు కావాలన్నారు. మరి అలాంటప్పుడు నాకు ఎంఎస్ నుంచి అప్పిచ్చారు, శ్రీనిధి ద్వారా అప్పిచ్చారు, మళ్ళీ పొదుపు ద్వారా అప్పిచ్చారు. మరి బయటికి వెళ్ళినట్టయితే ఏ కాగితాలు పెడతారు, మీరు ఏం పెడతారని 5 లక్షలు కావాలన్నారు. మరి నేను డ్వాక్రాలో ఉండటం వల్లే మరి నా భర్తను కూడా బతికించుకున్నాను. మరి అన్ని పరిస్థితుల్లో కూడా మరి నా పిల్లలిద్దరూ ఏం లేని పరిస్థితులు 1 సంవత్సరం ఫీజు కట్టలేక పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టుకున్నాను. కానీ నేను మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరిని చదివించుకొని ఇప్పుడు మా బాబు విప్రోలో చేస్తున్నాడు సాఫ్ట్వేర్గా, మా అమ్మాయి ఏమో ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్గా చేస్తుంది. ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి డ్వాక్రాలో ఉండటం వల్లే నా పరిస్థితి మెరుగైందని మీ అందరికీ తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం తెనాల్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజే నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి హోటల్ గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా కొనసాగింది. నూతన కార్యవర్గ అధ్యక్షులు చందు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో సంఘ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పుర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో పాత్రికేయుల విధానం సముచితమైన రీతిలోనే కొనసాగుతుందని, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా వారి వృత్తి నైపుణ్యాన్ని చాటుకుంటున్నారని, సమాజంలోని మంచిని మంచిగాను చెడును చెడుగాను విశ్లేషించి మార్గనిర్దేశకం చేస్తున్నారని అన్నారు. సంఘ సీనియర్ నాయకులు పుల్లకూర భక్తవత్సలం నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వక్తలు తమ ప్రసంగాల్లో పాత్రికేయ మిత్రులు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న తీరును విశ్లేషిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులను, పుర ప్రముఖులను తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం దుశ్శాలువాలతోనూ పూల బొకేలతోనూ ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు షేక్ నాగులమీరా, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సునీల్ సందీప్, దాసరి నాగరాజు, పుర ప్రముఖులు తోటకూర వెంకట రమణారావు, వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పాడిబండ్ల శ్రీనివాసరావు, నెహ్రూ నికేతన విద్యా సంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నాయకులు ఏదర శ్రీనివాసరావు, ఏదర వెంకట పూర్ణచంద్, డబుల్ హార్స్ నిర్వాహకులు మునగాల శ్యాంప్రసాద్, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ, ఏపీడబ్ల్యూజే తెనాలి గౌరవాధ్యక్షులు బొల్లిమంత కృష్ణ తదితర ప్రముఖులు, పలు విభాగాలకు చెందిన సహచర మిత్రులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి అధ్యక్షునిగా రెండోసారి ఎంపికైన సభాధ్యక్షులు చందు సుబ్బారావు మాట్లాడుతూ గతంలో తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే అధ్యక్షునిగా అందించిన సేవలను గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో సంఘ అభ్యున్నతికి, జర్నలిస్టు సంక్షేమానికి పాటుపడతామని, అందుకోసం సంఘానికి మూలనిధి ఏర్పాటుకు తన వంతుగా 50,000 రూపాయలను అందిస్తున్నట్లుగా హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఎం గోపిచంద్, ఉపాధ్యక్షునిగా తాడిగిరి శరత్బాబు, ఎస్ ప్రసాద్ రెడ్డి, కోశాధికారిగా దీపాల తారక్ సాయినాథ్, సహాయ కార్యదర్శులుగా కంకిపాడి రమేష్ కుమార్, బత్తుల కమలాకర్, తన్నీరు కళ్యాణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిద్దుల సాయినాథ్, రొంపిచర్ల వెంకట కిరణ్ కుమార్, దీపాల తారక్ సాయి, సురేష్, కార్యవర్గ సభ్యులు ఎం వెంకటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హకీం జానీ, జి కృష్ణ, కె సురేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే తరఫున బాధ్యతలు తీసుకున్నటువంటి మేము 1955 జర్నలిస్టుల చట్టాన్ని అనుసరించి మా విధి విధానాలలో మా వార్తలు రాసే క్రమంలో ఎక్కడా కూడా పొరపచ్చాలు లేకుండా ఎలాంటి విఘ్నత లేకుండా రాగద్వేషాలకు పోకుండా నీతిగా నిజాయితీగా చట్టానికి లోబడి చట్టాన్ని ఉల్లంఘించకుండా పనిచేస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రంలో ఐజేయు జాతీయ స్థాయిలో యూనియన్ యొక్క నిబంధనలను ఎల్లప్పుడూ తూచా తప్పకుండా పాటిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం సమాజ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామని ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అంటేనే దాంట్లోనే ఒక అర్థం ఉంది. పనిచేసేటువంటి జర్నలిస్టుల సంఘం. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రధానమైనటువంటి పత్రిక లేకపోతే టీవీ కానీ ఛానల్ కానీ దేంట్లో దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఏదో పేరుకి చెప్పుకుని మేము మీడియా అని చెప్పేసి చెప్పుకునేటువంటి విలేకరులు ఎవరు కూడా ఉండరు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ప్రక్షాళన చేయడం కానీ విలేకరుల పాత్ర ఎంతో కీలకమైంది. ఈ దిశలో ఎన్నో అవరోధాలని ఎదుర్కొంటూ పనిచేయటం అనేటువంటిది వారి జీవితాల్లో ప్రధానమైనటువంటి అంశం. వీటన్నిటికీ ముందనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తన ఉద్యమాల ద్వారా, తన యొక్క ప్రదర్శనల ద్వారా, వారి యొక్క శక్తి ద్వారా విలేకరుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగుతుంది. మనకు తెలిసి మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి తరుణంలో గత 5 సంవత్సరాల్లో ఏపీయూడబ్ల్యూజే నిరంతరం ప్రతిరోజు కూడా ఉద్యమ కార్యాచరణ, హక్కుల కోసం, విలేకరులపై జరుగుతున్నటువంటి దాడుల్ని, విలేకరులపై పత్రికలపై జరుగుతున్నటువంటి దాడుల్ని కూడా నిత్యం అహరహం శ్రమిస్తూ ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ జట్టులో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందు జనార్దన్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మన తెనాలి కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం, చెప్పుకుందాం. ఆయన 365 రోజులు నాకు తెలిసి నేను దగ్గరగా కలిగిస్తుంది యూనియన్ జర్నలిస్టు అసోసియేషన్ కాకుండా ఇతర సంఘాల్లో కూడా ఆయన
ప్రధాన పాత్ర వహిస్తుంటారు. 360 రోజులు ఆయన విజయవాడలో మాత్రం ఉండరు. విజయవాడ పేరుకే కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూనే ఉంటుంటారు ప్రతిరోజు. అలా హక్కుల కోసము, ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఈ సంస్థలో చాలా మంది. మన ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ సంస్థ నుంచి ఉన్నటువంటి వాళ్ళే. వారు విశాలాంధ్రకి చాలా కాలం పనిచేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లి జనార్దన్ గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భక్తవత్సలమ్మ గారికి, గుంటూరు జిల్లా అధ్యక్షులు మేరా గారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సునీల్ సందీప్ గారికి, తెనాలి నియోజకవర్గ జర్నలిస్టులకి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, పుర ప్రముఖులకి, తెనాలి నియోజకవర్గ జర్నలిస్టులకి, కొన్ని దశాబ్దాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్న మీరందరికీ ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా గారు అందరూ కూడా ఎంతో బాధ్యతతో పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలండి. నూతనంగా ఏర్పడినటువంటి చంద్రబాబు ప్రెసిడెంట్ గాను, గోపీచంద్ గారు సెక్రటరీగా, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇంకా ముందు ఇంతకుముందు చేసే సేవా కార్యక్రమాలు కాకుండా ఇంకా ఈ వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో నా చేతి ఇప్పుడు ఉంటుందని తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధ్యక్షతన మంగళవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సమావేశం నందు ఎజెండాలోని 37 అంశాలకు గాను 36 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పురపాలక సంఘ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యల గురించి కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. అధికారులు తగిన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఎజెండాలోని పలు అంశాలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు తగిన వివరణ తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎజెండాలోని 37 అంశాలకు గాను 36 అంశాలను ఆమోదించినట్టు తెలిపారు. పట్టణంలోని ప్రధాన సమస్యగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బోస్ రోడ్, బురిపాలెం రోడ్లలోని అక్రమ నిర్మాణాలను తొలగించున్నట్లు, రోడ్ల విస్తరణ చేపట్టేలా ప్రణాళిక చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న, తెనాలి పురపాలక సంఘ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు అధికార, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, పలు విభాగాల అధికారులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది చెప్పినప్పుడు ప్రభుత్వం వారు ఇది కూలంకషంగా పరిశీలించి ఈ కార్యక్రమం చేయాలంటే ఫండ్ అవసరమే, జనరల్ దగ్గర లేదని చెప్పేసి ప్రభుత్వం వారు అప్పటికప్పుడు 50 కోట్ల రూపాయలు రాష్ట్రానికి విడుదలైంది. మన పట్టణానికి 1,23,20,000 రూపాయలు శాంక్షన్ ఫెసిలిటేషన్ ఆఫ్ డ్రైన్స్ అండ్ సీజనల్ డ్రైన్స్ సంబంధించి ఇరిగేషన్ ఛానల్ ఉన్నటువంటి ఒక ల్యాండ్లో మున్సిపల్ ల్యాండ్ 22.65 స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ యార్డ్స్, అలాగే పీడబ్ల్యూడి ల్యాండ్ 66.6 ఇంత ల్యాండ్ 2 కలిపితే 88 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ను పక్కా మున్సిపాలిటీ పార్టీ మాది తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి
సాధారణ సమావేశం 37 అంశాల్లో ఒక అంశం వాయిదా పడింది. 36 అంశాలు ఆమోదించడం జరిగింది. వార్డుల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ అనేది మనం పెట్టడం జరిగింది. ఎస్టిమేషన్ చేసి ఈ రోజున అన్ని అంశాలు ఆమోదిస్తాం. అలానే ఈ గురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు అనేది మన మంత్రి గారు కూడా మన పర్యటనలో చూశారు. అలానే మేము కూడా దాన్ని పరిశీలించి ఎంకరేజ్మెంట్ కలిగించినాక ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతాయి చేయడానికి ఈ డ్రైనేజీ అనేది అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని రోడ్డు వేస్తే ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం తగ్గింది కాబట్టి అది వేపియాలని గతంలో కూడా నేను ఈ విషయాన్ని మన మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ వైపు కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేసే పథకాలకు దేశానికి సేవ చేసిన దేశ నాయకుల పేర్లు పెట్టడం హర్షణీయమని తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడప సంపత్రాయుడు అన్నారు. బుధవారం తెనాలి గంగారంపేటలోని భారతీయ జనతా పార్టీ నాయకులు అనంతాచార్య స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసే వివిధ పథకాలకు సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ లాంటి మహనీయుల పేర్లు ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన హామీల అమలుతో పాటు ప్రజారంజక పరిపాలన అందించేలా కృషి చేస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ తమిరస్ అనంతాచార్యులు, కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల పేర్లతో విద్యార్థులకు పథకాలను ప్రభుత్వం అందజేయడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేనతో కూడినటువంటి నూతన ప్రభుత్వం తను చేపట్టినటువంటి అనేక పథకాలని అమలు చేస్తున్నది. ఆ పథకాలకి పూర్వం ఉన్నట్టు కాకుండా ప్రస్తుతం అనేక మంది మహనీయులు, దేశభక్తులు, వివిధ రంగాలలో మహోన్నత శిఖరాలు అందుకున్నటువంటి వ్యక్తుల పేర్లని ఉంచటం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం, అభినందనీయమైనటువంటి విషయం. పిల్లలకి, విద్యార్థులకి మధ్యాహ్నం పూట భోజన పథకం ఉంది. ఎందరో విద్యార్థులకి, కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆ పథకం ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతున్నది. ఆ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆ పథకానికి పేరు పెట్టి అమలు చేస్తున్నారు. ఆమె గొప్ప అన్నదాత. ఒకప్పుడు ఆమె చేతుల మీదుగా కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేసింది. అటువంటి మహనీయమైనటువంటి ఒక అన్నదాత, అన్నదాతలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఆమె పేరు మీద, డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆ పథకాన్ని అమలు చేయటం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతుంది. ఆ పథకానికి మరి భారతరత్న అందుకున్నటువంటి గొప్ప శాస్త్రజ్ఞుడు, ప్రపంచంలోనే గొప్పగా పేరెన్నికగన్నటువంటి విజ్ఞానవేత్త, మిస్సైల్ మ్యాన్గా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆయన యొక్క జీవితం ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆయన అబ్దుల్ కలాం గారి పేరు మీద ప్రతిభా పురస్కారాలు ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేయటం జరుగుతుంది. ఇదంతా విద్యార్థులకి స్ఫూర్తినిస్తుంది. ఆయన జీవితమే విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేటువంటిది. ఆయన బయోగ్రఫీ చదివి ఎందరో స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి పేరు మీదుగా ఆ పథకాన్ని అమలు జరపడం అనేటువంటిది ఎంతో ఆనందించదగినటువంటి విషయం. అంతేకాకుండా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త, గొప్ప తత్వవేత్త, గొప్ప రచయిత కూడా. ఆయన పేరు మీదుగా విద్యార్థులకు అందించేటువంటి పుస్తకాలు, ఇతరేతరమైనటువంటి వస్తువులు అన్నీ అందించడం జరుగుతుంది. ఆ విద్యా కానుక అన్న పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కూడా అది అందించడం అనేటువంటిది కూడా చాలా అభినందించేటువంటి విషయం. దీనికి భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియజేస్తుంది. అంతేకాకుండా రాబోయేటువంటి ప్రభుత్వాలకి ఎవరైనా సరే భావిలో ఇటువంటి వాళ్ళ పేర్లు పెట్టాలి తప్పించేసి వాళ్ళ పేర్లు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి అనుకోకుండా ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ ప్రభుత్వం ఇంకా ఒక విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే గుంటూరులో జిన్నా టవర్ అని ఉంది. అక్కడ
దాన్ని అబ్దుల్ హమీద్ టవర్గా మార్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఎందుకంటే ఆయన చైనాతో మనకు జరిగినటువంటి యుద్ధంలో అసూలు బాయటం జరిగింది. ఆయన గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని జిన్నా టవర్ని పేరు మార్చాలని పోరాడటం జరుగుతున్నది. ఇప్పటికైనా సరే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామి కాబట్టేసి ఆ టవర్ని అబ్దుల్ హమీద్ టవర్గా మార్చాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయటం జరుగుతుంది. కాబట్టేసి ఈ మార్పు చేయాలని, ఆ మార్పులు చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మరో తూరి హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వివిధ పథకాలకి వ్యక్తిగత స్వార్థం లేకుండా దేశంలో ఉన్న ఎంతో ఉన్నతమైన వ్యక్తుల యొక్క పేర్లతో పథకాలకి పేర్లు పెట్టడం చాలా సంతోషదాయకం. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో కూడా చెప్పటం, ఆ యొక్క అంశంతోనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం, వారికి మధ్యాహ్నం అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ గారి పేరు పెట్టడం, వారికి ఇచ్చే ప్రశంసా పురస్కారానికి మహనీయుడు అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం చాలా 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 సంతోషం. ఇదే విధంగా రాష్ట్రంలో చాలా చోట్ల మనం ప్రతి మండలం కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలకి కేంద్రం ఇచ్చిన పేరు ఆయుష్మాన్ మందిర్. కానీ గత ప్రభుత్వం వాళ్ళ యొక్క పేర్లతో పెట్టుకోవటం, ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల ఆ పేర్లు ఉండటం కరెక్ట్ కాదు. వాటిని కూడా తొలగించాలని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పేరున్న ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో పెట్టడం, మళ్ళీ గవర్నమెంట్ రావటం, పాత పేరుని మళ్ళా పెట్టడం జరిగింది. ఇలాంటి పరిణామాలని ఇక మీదట ఉండవని, అలాగే మేము కూడా చిన్న సూచన ఉన్నది, ఎక్కడైనా సరే దేవాలయ భూముల్ని తీసుకుని కాలనీలుగా నిర్మిస్తే ఆ కాలనీలకి ఏ రాజకీయ నాయకుడైతే అధికారం ఉంటారో వారి పేర్లు కాకుండా ఏ దేవాలయం భూమి తీసుకున్నారో ఆ దేవుడి పేరునే ఆ యొక్క కాలనీ పేరు ఉండాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా నడుస్తుందని, ఇలా పేర్లు పెట్టినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మంచి దేశానికి సేవ చేసినటువంటి నాయకుల పేర్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి కాలనీ అని చెప్పుకుంటున్నారు. ఆయన ఇచ్చిన 1 సెంటు కోసం భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేదు, మేము ఒక్కరమే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నాడు. భారతదేశంలో ఎక్కడ కూడా 1 సెంటు ఇచ్చి వాళ్ళకి అటు ఇటు కాకుండా ఎవరూ చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 1 సెంటు కాకుండా పల్లెటూర్లలో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేట్టుగా, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎకరాలుగా ఉండే ఇల్లు కట్టుకొని అన్నీ అనుభవించేటా ఉంటే ఆయన బాత్రూమ్కి కూడా అంత స్థలం తక్కువగా ఇస్తున్నారు వీళ్ళకి. ఇది చాలా దుర్మార్గమైన పని. కాబట్టి ఈ జగన్ కాలనీ అనేవి కూడా అన్నీ తీసేసి ఆ 1 సెంటుని తీసేసి వాళ్ళకందరికీ టౌన్లో 2 సెంట్లు, అదేవిధంగా పల్లెటూరు 3 సెంట్లు ఇచ్చేసి దాన్ని కూడా ఆ కాలనీ పేరు మార్చి మంచి నాయకుల పేరు పెట్టాలని, అదేవిధంగా ఇదివరకు ఆడపిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు గత ప్రభుత్వంలో కూడా సైకిళ్ళు ఇచ్చారు. ఆ సైకిళ్ళ వల్ల ఎంతోమంది ఆడపిల్లలు సైకిళ్ళు నేర్చుకోవడం, స్కూటర్ నేర్చుకోవడం, మంచి ఆదర్శంగా పిల్లలు మంచి భవిష్యత్తు ఉంది పిల్లలకి. అదేవిధంగా ఇప్పుడు చాలా చోట ఆ సైకిళ్ళు తుప్పు పట్టిపోయేట్టుగా చేశారు ఈ గవర్నమెంట్ పగబట్టి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అవన్నీ మళ్ళీ ఆడపిల్లలకి ఇచ్చి ఆ సైకిళ్ళ పేరు కూడా మంచి నాయకుల పేరు, మంచి భవిష్యత్తు, మంచి పేర్లు పెట్టేట్టుగా, అదేవిధంగా ఈరోజు మన తెనాలి కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈ మంచి పేరు పెట్టారు. ఏమంటే ఆంధ్ర ప్యారిస్ అనే పేరు పెట్టారు. ఆ ఆంధ్ర ప్యారిస్ అనడానికి గుర్తు వచ్చేట్లుగా ఇప్పుడున్నటువంటి మినిస్టర్ గారు
కేంద్ర మినిస్టర్ గారు, అదేవిధంగా మన మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు మన తెనాలికి మంచి భవిష్యత్తు ఉంది, అన్ని రంగాల్లో వీళ్ళు మంచి మేధావులు కాబట్టి, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి క్యాబినెట్ కూడా చాలా తెలివిగల మంచి కష్టపడి 17 గంటలు సీఎం గారు పనిచేస్తూ ఉంటే వీళ్ళు కూడా 17 గంటలు చేయాలనే ఉత్సాహంతో ఉండే క్యాబినెట్ ఎన్నుకున్నారు కాబట్టి, అదేవిధంగా మన ఆంధ్రాకి అదేవిధంగా మన తెనాలికి మంచి భవిష్యత్తు ఉంటుందని, వీళ్ళు నిద్రాహారం లేకుండా మన తెనాలికి భవిష్యత్తు బాగుండేట్టుగా అన్ని రంగాల్లో డెవలప్ అవుతుంది కోరుకుంటూ, విద్యార్థుల ప్రయోజనం కొరకు ఐటీఐ కళాశాలలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని రోటరీ క్లబ్ సీనియర్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు. స్థానిక చినరావూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఐటీఐ కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం 15 సిమెంట్ బెంచీలను అందజేశారు. కార్యక్రమ ప్రాధాన్యతనుద్దేశించి రోటరీ క్లబ్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సంస్థ సభ్యులు సేవాభావంతో కళాశాలలో సిమెంట్ బెంచీలు ఇవ్వటం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ కళాశాలకు 15 బెంచీలు ఇచ్చామని, త్వరలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వారు కోరిన విధంగా 15 సిమెంట్ బెంచీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కోరిన వెంటనే రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల సౌకర్యార్థం సిమెంటు బెంచీలు ఏర్పాటు చేయటం పట్ల కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిచే జగ్గడిగుంటపాలెంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఇవాళ పిల్లలందరూ కూర్చోడానికి చక్కగా చెట్ల కింద మంచి నీడలో కూర్చోడానికి వీలుగా వీరు సిమెంట్ బెంచీలని ఇవ్వడం అనేది చాలా హర్షణీయం. సిమెంట్ బెంచీల వలన వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడుకోవడం, అలానే క్లాసుల గురించి డిస్కస్ చేసుకోవడం అన్నీ బాగుంటుంది. చక్కగా వాతావరణం అది చాలా సందడిగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారికి అభినందనలు చెప్తూ జిల్లా 3150 తరఫున ప్రత్యేకమైన అభినందనలు. మొత్తం 15 బెంచీలు పెదరావూరు నందివెలుగు సెంటర్లో ఇక్కడ ఐటీఐలో ఎక్కడైనా 15 బెంచీలు ఏర్పాటు చేసాం. ఇక్కడ ప్రజెంట్ 3 బెంచీలు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరలా ఒక వారంలో ఇంకో 15 బెంచీలు మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ గారు అడిగిన విధంగా మనం ఆడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా రోటరీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వైకుంఠపురం రోటరీ క్లబ్ వాళ్ళు ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు అట్లా మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి మాకు ఈ పిల్లలకి కూర్చుంటానికి ఈ చైర్స్ సిమెంటు కుర్చీ బల్లలు అయితే అరేంజ్ చేసినందుకు చాలా మా అందరూ కూడా ఐటీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు జరుపుతున్నాం. ఎందుకంటే అంతకుముందు బయట కూర్చోవాలని చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఏదైనా భోజనం చేయడానికి కానీ ఏదైనా కూర్చుంటానికి కానీ కన్వీనియంట్గా ఉంది. అదేవిధంగా అదే కాకుండా పేరెంట్స్ ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కూర్చోడానికి చైర్స్ కూడా ఉపయోగపడుతూ చాలా ఉపయోగకరంగా ఉంది. దీని కూడా ఈ రోటరీ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం తరపున జగడగుంటపాలెంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ యందు ఈ సిమెంట్ బెంచీలు ఇవ్వటం మా క్లబ్ తరపున చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి స్టూడెంట్స్ కోసం వచ్చిన పేరెంట్స్ అయితేనేమి స్టూడెంట్స్ అయితేనేమి కాసేపు ఈ చెట్టు నిండా కూర్చోవాలంటే అంతకుముందు ఈ బండ్ల మీద దిమ్మెల మీద అక్కడ కూర్చునేవాళ్ళు. వారు కూర్చోటానికి అనుగుణంగా ఈరోజు ఈ సిమెంట్ బెంచీలు వేయటం, దానికి మన ఈ ఐటీఐ ప్రిన్సిపాల్ గారు మోహన్ గారు అడిగిన మీదట మేము ఇవ్వటం జరిగింది. అట్లానే ఈ రోటరీ క్లబ్ వారు ఈ విద్యా సంస్థలకి సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు. ఇక మీదట కూడా వారు ఏదన్నా అడిగితే సంధించడానికి ముందుంటాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన తెనాలి రోటరీ క్లబ్ సభ్యులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దోమలపై దండయాత్ర ప్రజారోగ్యానికే జైత్రయాత్ర అని జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయనం అన్నారు. డెంగ్యూ మాసోత్సవం ముగింపు సందర్భంగా బుధవారం తెనాలి చందావూరు తోట నుండి పాల్రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయనం మాట్లాడుతూ జులై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. దోమల వల్ల కలిగే అనేక వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్టు తెలిపారు.
నీటి నిల్వలు దోమలకు పుట్టినలు వంటివని, కావున ప్రజలు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తెనాలి పట్టణ స్పెషల్ ఆఫీసర్ అంగలకుదురు గాయత్రీదేవి మాట్లాడుతూ దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని, నీటి నిల్వలు దోమలకు ఆవాసాలని పేర్కొన్నారు. దోమలు పుట్టరాదు, కుట్టరాదు, చేయి కలుపుదాం, డెంగ్యూను నివారిద్దాం అనే నినాదాలతో ర్యాలీ ముందు కొనసాగింది. ర్యాలీ నందు విద్యార్థులు ప్రజలకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కలగజేశారు. దోమల పట్ల కలిగే అనర్థాలను, అంటువ్యాధులను, ప్రబల విశేషాలను గురించి కూలంకషంగా వివరించారు. కార్యక్రమంలో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, గుంటూరు సబ్ యూనిట్ అధికారి శివగణేష్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ పానుగంటి రాధిక, మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, దాసరి నాగమల్లేశ్వరరావు, తిరువీధుల శివరామ ప్రసాద్, బండారు మల్లేశ్వరరావు, టీబీ సూపర్వైజర్స్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ షేక్ నవీద్, షేక్ రషీద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెయిన్ మనకి ఈ మాసాన్ని, జూలై నెల మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. మనం ఈ జూలై 1 నుంచి 31 తారీఖు వరకు కూడా మనం నిర్వహించుకుంటూ ఈవేళ 31 తారీఖుని మనం ముగింపు మాసోత్సవాలు, డెంగ్యూ ముగింపు మాసోత్సవాలు అయితే జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి ప్రజలకి అవగాహన చేయటం ఏంటంటే దేని ద్వారా మనకి ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది, అలాగే మలేరియా, కానీ దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే వస్తున్నాయో అవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించడం గురించని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సీజన్లో మనకి వర్షాలు పడతా ఉంటాయి. ముందు ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలో ఉండటం వల్ల మనకి దోమల పెరుగుదల అధికంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మన ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాలలో కానీ మనం నీటి నిల్వలో లేకుండా చేయాలనే అవగాహన ప్రజల్లో కల్పించి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ మాసం అంతా కూడా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాము. తద్వారా కూడా మనకి రాబోయే సీజన్లో వర్షాలు ఎక్కడ పడినా కానీ మనకి దోమ యొక్క అభివృద్ధి చెందకుండా దోమ ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ, ఫైలేరియాసిస్ అనే వ్యాధి కానీ, ఇప్పుడు తొందరలో కూడా కొంత జికా వైరస్ అన్నది కూడా మన రాష్ట్రంలో లేదు. కాకపోతే ముందు వచ్చే లక్షణాలు కూడా మనకి ఉన్నాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో జికా వైరస్ కూడా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి అది కూడా మనం అరికట్టడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి యొక్క అంటే పెద్ద దోమ అయిన తర్వాత మనం దాని మందులు కొట్టినా కానీ మనకి యొక్క ఆ పెద్ద దోమ పుట్టుకి కారణమైన నీటి నిల్వల్లో తొలగించినంతసేపు కూడా మనకి పెద్ద దోమలో వృద్ధి రోజు డైలీ ప్రతి క్షణం కూడా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం చిన్న దోమగా ఉన్నప్పుడే దానికి నీటి నిల్వలు లేకుండా చేయటం ద్వారా మనం ఈ వ్యాధుల్ని అరికట్టవచ్చు. డెంగ్యూ, చికెన్ గున్యా వీటి సందర్భంగా లాస్ట్ డే పాటిస్తున్నారు. ఈ మంత్ అంతా కూడా, ఈ నెల మొత్తం కూడా డెంగ్యూ, చికెన్ గున్యా వీటి అన్నిటికీ కూడా మంత్గా జరిపారు. ఈరోజు ఆఖరి రోజున ఈ డెంగ్యూ నివారణ కోసం తీసుకునే చర్యల్లో పార్టిసిపేట్ చేయడం అయింది. ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా జాగ్రత్తలు మన డిఎంఓ గారు తెలియజేశారు. వాటన్నిటిని పాటించి అందరూ కూడా దోమలు అనేది ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకొని ఈ వ్యాధుల నుంచి మనం జాగ్రత్తగా మనని మనం కాపాడుకుంటూ పిల్లల్ని అందరినీ కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఇంటి పరిసరాల్లో వాటర్ అనేది నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం కూడా డ్రై డేగా పాటిస్తూ ఆ రోజు నిల్వ ఉన్న నీటినన్నింటినీ కూడా పారబోసేసి ఫ్రెష్గా నీళ్ళు పట్టుకోవడం అట్లా చేయటం కొన్ని చర్యలన్నీ మున్సిపాలిటీ వాళ్ళ నుంచి, డిఎంహెచ్ఓ వాళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి తెనాల్లో. ఈ డిఎంఓ గారు ఇక్కడికి వచ్చేసి అందరికీ తెలియాలి, ప్రజలందరూ కూడా తెలుసుకొని వీటిని పాటించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ఇంటి చుట్టూ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవటం, ఇంటి దగ్గర పూల కుండీల్లో కానీ, చెట్లలో కానీ, కాలువల్లో కానీ ఎక్కడ కూడా నీళ్లు లేకుండా వాటిని శుభ్రపరచుకుంటా ఏదైనా పరిసరాల్లో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళకి తెలియపరిచి వాటిని క్లీన్ చేయించుకోవడం కానీ అలా చేస్తూ మీ ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. కలియుగ వరదైవం తెనాలి వైకుంఠపురం దేవాలయంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీలను లెక్కించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి దేవస్థానం గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి జేవి అమర్నాథ్ సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొనసాగింది. కాగా కానుకల రూపంలో స్వామివారికి 23,33,085 రూపాయలు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సిఓబి, చెంచుపేట బ్యాంకు సిబ్బంది, స్కౌట్ అండ్ గైడ్స్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీపద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి గత 54 రోజులుగా ఈ ఉండి కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నారు కౌంటింగు. కనుక ఈ 54 రోజుల్లో వర్షాలు తీవ్రత వల్ల ఎండల తీవ్రత వల్ల కానీ కొంచెం జనాభా భక్తుల యొక్క రద్దీ కొంచెం తక్కువగా ఉన్నది. దాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క ఉండీలు ఇవాళ సాయంత్రానికి కానీ మనకి లెక్క తెలియదు. అయితే గుడి యొక్క రెన్యువేషన్ పనులన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో చకచకా జరుగుతున్నవి. అయితే ఆగస్టు 28వ తారీఖున ముహూర్తం పెట్టడం జరిగింది. భక్తుల యొక్క సహకారంతో ఆ మిగిలిన పనులన్నీ కూడా చకచకా చేయాలని మా ఈఓ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కనుక భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రగా కూర్చున్నాము. అలాగే ఈ నెల 28 అంటే ఆగస్టు 28వ తారీఖున ముహూర్తం నిర్ణయించడం జరిగింది. కనుక భక్తులంతా కూడా వారి యొక్క విరాళాలని స్వామివారికి అందజేసి ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. కనుక భక్తులు స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సిపిఎం పార్టీ రాష్ట్ర మాజీ నాయకులు పరుచూరు నాగేశ్వరరావు సతీమణి నాగ శిరోమణి అంత్యక్రియలు తెనాలి పాండురంగపేటలోని స్వర్ణపూర్ నందు బుధవారం నిర్వహించారు. తొలుత పాండురంగపేటలోని ఆమె స్వగృహం నందు నాగ శిరోమణి భౌతికాయాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, డి రమాదేవి, జిల్లా కార్యదర్శి పాసిమ రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నళినీకాంత్ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా నాగశిరోమణి 40 సంవత్సరాలుగా సేవలందించి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు భర్త నాగేశ్వరరావుకు చేదోడువాదులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారని అన్నారు. శిరోమణి మరణం పార్టీకి తీరం లోటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ కాటా ప్రమీల, రైతు సంఘం నాయకులు మురకా శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు కొల్లిపర బాబుప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, ఏమని అప్పారావు, సిఐటియు కార్యదర్శి ఉమామేశ్వరరావు, కె ధనలక్ష్మి, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, జిల్లా నాయకులు వై స్టాలిన్, బాపట్ల జిల్లా నాయకులు బునిగల అగస్టిన్, కంతేటి శ్రీమన్నారాయణ, దుగ్గిరాల రైతు సంఘం నాయకులు వై బ్రహ్మేశ్వరరావు, ఎన్ యోగేశ్వరరావు, యూటీఎఫ్ అహ్మద్ హుస్సేన్, మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు గద్దె వీరేందర్రావు తదితరులు శిరోమణి భౌతికాయాన్ని సందర్శించి ఆమెకు విప్లవ వందనాలు చేశారు. పెనమలూరు గ్రామంలో జన్మించినటువంటి శిరోమణి గారు ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావు గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కష్టపడి చదివి శివయ్య స్కూల్లో టీచర్గా ఉద్యోగంలో సుదీర్ఘకాలం కొనసాగారు. ఆమె టీచర్గా తన పిల్లలందరికీ అభిమాన పాత్రం అవడమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి నాగేశ్వరరావుకి అన్ని విధాల సపోర్ట్ చేయడమే కాకుండా ఇంటికి వచ్చేటటువంటి కార్యకర్తల ఎడల ఆదరాభిమానాలతో మనస్సుతో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశం కృషి చేశారు. అలాగే ఆమె ప్రజాశక్తి నిత్యం పఠించేవాళ్ళు. ప్రజా వైద్యశాలలో ఒక డాక్టర్గా ప్రజలకి సేవను అందించేదానికంటే డబ్బు సంపాదించడం అనేటటువంటి దానికంటే కూడా ప్రజలకు సేవ చేయడం, అది కూడా తక్కువ ఖర్చుతో వైద్యం చేయించడం అనేటటువంటి కాన్సెప్ట్కి అనుగుణంగా ఆమె ప్రోత్సహించారు. ఆ రకంగా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా అజయ్ గారు పనిచేశారు. 88 సంవత్సరాల సమయంలో ఈరోజు ఆమె కాలికి దెబ్బ తగిలి మరణానికి గురయ్యారు. వారికి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సంపూర్ణమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ ఉంది. వారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తారు. సిపిఎం తెనాలి డివిజన్ కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. ఆమె తన ఉద్యోగం తను చేసుకుంటూనే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఈ ప్రాంతంలో నాయకత్వం ఇచ్చినటువంటి పరుచూరి నాగేశ్వరరావు గారికి జీవితాంతం సహకరించింది. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ఏడల, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల ఏడల. పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ 36వ వార్షికోత్సవం మరియు గుర్రం జాషువా వర్ధంతి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మండల కేంద్రమైన దుగ్గిరాల్లో బుధవారం జరిగింది. కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాన్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోర్తాజా నగర్కి చెందిన షేక్ సుభానికి 2024 సేవారత్న పురస్కారం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దేటి యోహాన్ మాట్లాడుతూ పద్మభూషణ్ గుర్రం జాషువా 36వ వార్షికోత్సవం సందర్భంగా సుభానిని సేవారత్న బిరుదుతో సన్మానించినట్టు తెలిపారు. కళా పరిషత్ స్థాపించిన 36 ఏళ్ల నుండి మహాకవి జాషువా విశిష్ట పురస్కారం అందించడంతో పాటు నాటక, కళ, బుర్రకథ రంగాల్లో రచయితగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ రాత్రి 10:30 గంటలకు దేశవ్యాప్తంగా 250 కేంద్రాల్లో తాను గానం చేసిన బుర్రకథ రేడియో ప్రసారాలు జరుగుతాయని, దయచేసి కళాభిమానులు విని తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు.
సన్మాన గ్రహీత సుభాని మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి సేవారత్న పురస్కారం అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. గుర్రం జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షునిగా డాక్టర్ పెద్దేటి యోహాన్ 36 ఏళ్ల నుండి మహాకవి జాషువా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ జాషువాను ఆరాధిస్తూ నటనా కళారంగంలో జాషువా గురించి దేశవ్యాప్తంగా అనేక నాటక ప్రదర్శనలు చేసి జాషువా కీర్తిని దశ దిశలో వ్యాపింపజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా కళా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ 36వ వార్షికోత్సవం మరియు మహాకవి గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా ఈనాడు సుభానిభాయి గారికి సేవారత్నాన్ని బిరుదుతో ఈరోజు సన్మానిస్తున్నాం. అంతేగాక మా కళా పరిషత్తు ఇప్పుడు స్థాపించి 36 సంవత్సరాలు. నేను ఒక నాటక రంగంలో కళారంగంలో ఆ రీతిగానే బుర్రకథ రంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నేను నాటక రచయితని, ఆ రీతిగానే నాటక ఆర్టిస్ట్ని, బుర్రకథ ఆర్టిస్ట్ని రేడియో టీవీలో. నేను గానం చేసిన బుర్రకథ 250 కేంద్రాల్లో 1వ తారీఖు ఆగస్టు 1న 10:30 గంటలకు ప్రసారం అవుతుంది. దయచేసి విని మీ అభిప్రాయాలు తెలియపరచుకున్నాను. గుర్రం జాషువా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాన్ గారు నాకు సేవారత్న అవార్డుతోటి పురస్కారం అందించి సత్కరించడం నాకు ఆనందంగా ఉంది. ఆయన 36 సంవత్సరాల నుంచి గుర్రం జాషువా గారి వర్ధంతులు జయంతులు నిర్వహిస్తూ జాషువా గారిని గుండెల్లో ఆరాధిస్తున్నారు. అదేవిధంగా వారు ఎన్నో ప్రదర్శనలు, జాషువా గారి ఏకపాత్రాభినయం నాటక ప్రదర్శనలు ఇచ్చి అందరూ మన్ననలు పొంది ఉన్నారు. సుప్రసిద్ధ రంగస్థల కళాకారులు హాస్యనట చక్రవర్తి స్వర్గీయ ఆకుల వెంకయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని స్మారక కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నందులపేటలోని వెంకయ్య విగ్రహానికి పలువురు రంగస్థల సాహితీ కళాకారులు తన్నీరు శివశంకర్ అధ్యక్షతన వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ చింతామణి నాటకంలో శ్రీహరి పాత్రలో ఆకుల వెంకయ్య తమదైన డైలాగులతో హాస్యపు జల్లు కురిపించారని ప్రశంసించారు. ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా ప్రదర్శనలిచ్చి కళాభిమానుల నుండి ఎన్నో సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందారని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం వెంకయ్య పేరు మీద అకాడమీ అవార్డు ప్రకటించిందని, కొన్ని సినిమాల్లో కూడా నటించి అభిమానుల మనసుల్లో నేటికి సుస్థిరమైన స్థానాన్ని పొందారని అన్నారు. కమ్యూనిస్ట్ నాయకులు బులిమందు కృష్ణ మాట్లాడుతూ వెంకయ్య కళాకారుడే కాకుండా మంచి హార్మోనిస్ట్ విద్వాంసుడని, ఎంతో మందికి శిక్షణ ఇచ్చి గొప్ప హార్మోనిస్టుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు ఉందని అన్నారు. కార్యక్రమంలో వెంకయ్య కుమార్తె మనుమడు చీల వరలక్ష్మి, చీల నాగేశ్వరరావు, తెలుగు పండితులు లక్కరాజు లక్ష్మణరావు, పాతూరి సుబ్రహ్మణ్యం, విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్, కళాకారులు దేవిశెట్టి కృష్ణారావు, పందింటి సుబ్బారావు, కొప్పరాజు విజయ్, నాగం రమేష్, ముత్యాల లక్ష్మీ తులసి, వినుకొండ శ్రీరామూర్తి, చెరుగుబడి సింగారావు, దంతాల కిరణకుమార్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులందరినో తీర్చిదిద్దిన వెంకయ్య ప్రేక్షకుల మదిలో మీ స్థానం మదిలమయ్యా. భూమి నుండి నీరు దిగుకేక దేవబాలకాంతలు వారి అన్న అమ్మగా వృత్తి నైపుణ్యము నేర్పు అంద దొరికిన దానికి సంబరము. భూమిలోని ప్రేక్షకులకు విషాద భరితము. ఎంతో సంతోషంగా వారి యొక్క విగ్రహం దగ్గరే అందరూ రంగస్థల కళాకారుల సంఘ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇచ్చేశారు. వారి గురించి చెప్పాలంటే మహాకవి కాళపూరి నారాయణరావు గారు రచించినటువంటి చింతామణి నాటకంలో శ్రీహరి పాత్రకు వారు చాలా సుప్రసిద్ధులు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది పురుషులు కానీ స్త్రీలు కానీ శ్రీహరి పాత్రను పోషిస్తున్నా ఆ కవి హృదయానికి తగ్గట్టుగా శ్రీహరి పాత్ర యొక్క ఆహార్యాన్ని ఆయన సంతరించుకున్నటువంటి వ్యక్తి. మళ్ళా ఆ విధంగా శ్రీహరి పాత్రను ఎవరన్నా పోషించారు అని అంటే లెక్కించవలసినదే. ఎవరన్నా ఉన్నారు అంటే ఈయన మా తండ్రి గారు కీర్తిశేష నటరాజు పాతూరి రామకృష్ణమూర్తి గారికి అత్యంత సన్నిహితులు. ఆకుల వెంకయ్య గారు హార్మోనియం వాయించడంలో ఎంతో దిట్ట. ఆయన చక్కటి సంగీతము, ఎంతోమంది శిష్యులను తయారు చేసినటువంటి గొప్ప సుప్రసిద్ధ నటులు. ఈ రోజున వారి యొక్క సంస్మరణ మన విగ్రహం దగ్గర చేసుకోవడం అనేటువంటిది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. విద్యారంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం హర్షణీయమన్న భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు.
సాధారణ సమావేశం ఎజెండాలోని 36 అంశాలను ఆమోదించినట్టు తెలిపిన తెనాలి పురపాలక చైర్పర్సన్ సాడిపోయిన రాజధాని. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి ఈసీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.